దుబాయ్ భద్రం బిడ్డ నేను పోయేస్తా దుబాయ్ ఏ పుంజులంట అంటే ఆ పుంజులంట తిరగాకు వాయ్ అమ్మ మా పెట్ట మా పుంజులు అయితే ఎక్కడంటే ఊరంతా తిరుగుతుంటారు ఇలా పోవాలి పొద్దు పోయింది వాయ్ అమ్మ మీన్ మూట అట్లా అంటే అట్లా తిరుగుతున్నాయి ఒకే తిరుగుతున్నారు సేపు ఆగవచ్చు కదా నేను ఇంకేం చదువుకోలేదు వాయ్ అమ్మ పొద్దు పోతున్నది ఏం కాత ఆయననే ఒక్క తిరుగు మా మామ అయితే ఫోన్ల మీద ఫోన్లు నిన్న నుంచి చేస్తున్నాడు కానీ నేను ఏది చదువుకోలే గది తేవాలి ఎడ్లను కొట్టుకోవాలి బండి కట్టుకోవాలి వాయ్ అమ్మ ఆ జనార్దన్ దుకాణానికి పోయి బఠానీలు శనిగేలు బీడి కట్టలు అవన్నీ తెచ్చుకోవాలి ఆడ దొరకవో అవును కళ్ళు దొరుకుతుందా దొరకకుండా వచ్చు ఓ 4 సీసాల కళ్ళు ఎంతకైనా మంచిది పోసుకొని పోతా ఓ సీసా తాగి 4 సీసాలు పోసుకొని పోతా పోవాలేమో పొద్దు పోయింది వాయమ్మో పొద్దుగాలు ఉతికేసిపోయిన సాప ఆడ తీసుకుపోతాం అన్ని దుబాయ్ ఆడ దొరుకుతావో లేవో సాప ఈ నుంచే తీసుకుపోతా వద్దు పడి కూడా ఉతికేసుకున్నా కానీ అమ్మ తల్లి దాన్నే ఉంది సంసారం నా పిల్లమే తల్లిగారు ఇటు పోతూనే ఉంటుంది 3 రోజులకు పోతూనే ఉంటుంది ఇది పనికి మాలింది అందుకని నేను దుబాయ్ పోతే తెలుస్తుంది బువ్వ సర్దికి అయితే సరిపోతుంది ఇంత కట్టుకుంటావు టిఫిన్ కూడా గిన్నెలో పెట్టుకొని ఏం చేసిందో ఏం కూరనో ఏం లేదు కూర లేదు ఏం లేదు అయ్యమ్మ దేవుడా చాయ్ కొట్టు పెట్టింది చాయ్ ఉంది కానీ దుబాయ్లో ఏం దొరుకుతావు కూడా తెలియదు నాయన నాకు అక్కడ ఏం తెలుసు ఒక కోడిపెట్టను పెట్టుకుందాం అనుకున్నా దాని మీద పెట్టుకుందాం ఎడ్లను కట్టుకోవాలి మేత పెట్టుకోవాలి శనిగేలు అవన్నీ తీసుకొస్తా జర దుకాణం కాడికి పోతా బీడి కట్టలు గిన్నె తీసుకొస్తా పోతా బట్టలు గిన్నె పెట్టుకుంటా అమ్మ చంద్రకళ పిల్లలను తీసినట్టు కాదు అడ్డమైన పుంజుల దగ్గర తిరిగి పెట్టాలని రానియకు ఏ దాన్ని రానియకు ఇగో నేను చెప్తున్నా నీ పిల్లలు నేను వచ్చేదాకా ఒక్కొక్క పెట్ట 3 గుడ్లు పెట్టాలి రోజుకు అడ్డమైన పెట్టాలని అయితే రానియకు ఇంటకు కోడి నాన్నపోతే నిన్న అందునారా కోడికి గట్ల చెప్తాడు అన్న ఎట్లా చెప్పాలి ముందు రానియకుండా గుడ్లు పెట్టాలా పిల్లలు తీయాలా అది మరి అడవైన పుంజు వచ్చి తొక్కితే బాగుంటుందా నాకు తెలియదన్నా ఇక నీ కొడికే తెలియాలి నీకే తెలియాలి ఎట్లా కొడితే నీకు అంతప్పుడు తెలిసినట్టే గిదవరకు పెళ్ళావు 3 పిల్లలు తీతురా నీతో సోది పెట్టుకుంటే కాదురా నాకు పొద్దు పోతుంది చాయ్కి లేదు ఇలా కన్నతాలి లేదు ఏం లేదు కన్నతాలి కాడికి వస్తా గానీ ఇప్పుడు కాదు నాకు ఇవి అన్ని చదువుకునేది ఉందిరా మొత్తం ఏం చదువుకుంటున్నావు టీక్ టాక్ రెడీ అయినావు మొత్తం సుక్కలాంగేసినావు డబ్బాలాంగేసినావు మా మామ ఫోన్ చేసిండు ఏడికి దుబాయ్ రామని దుబాయ్ పోతున్నావా వెంటనే దుబాయ్ పోతుండు దుబాయ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయంట ఆడ మొత్తం పెట్రోల్ ఉంటదంటానా అయ్యో అదేరా వాళ్ళు పెట్రోల్ బావులలో దిగుతారంటే నేను దుననీకి అవుతున్నా ఇక మా ఎడ్లు ఉన్నాయి కదా మా ఎడ్లను కట్టుకున్నా గడ్డి కట్టుకున్నా ఇంత కళ్ళు దొరుకుతుందో లేదోరా ఇవన్నీ దుబాయ్ తీసుకొని పోతావా ఇవన్నీ ఏరోప్లేన్ ఎక్కనిస్తారా గాలి మోటార్లా ఏంది 2 రెక్కలకు 2 ఎడ్లను కడతా లోపల నేను కూర్చుంటా గడ్డి ఏమో తోక కడతా దున్నపోతులావు మధ్యలో కూర్చావా ఎట్లనేమో సైడ్ కడతావా బాగా సరిపోయింది పనికి మాట్లాడ నా పని అంతా ఎడగొడతాను ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ ఏం లేదు నీకు జీతాన్ని మాట్లాడి దేనికి పని చేయనికేనే మరి మీ అమ్మ నాన్న ఏమంటారు నెలవంగా జీతమే అని మాట్లాడతారు పెటాకులు అవరా ఈ లోపల పబ్జీలు ఏంటి తాగటాలు ఏంటి కలిసి పనులు ఏంటిరా తాగలేసేటు ఊకే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక తిని పోతా నేను కోపంగా పొద్దు నుంచి పోతున్నాను ఇప్పుడు ఎప్పుడు పోతాను తిన్నవా లేదా లేచేటు టిఫిన్ కట్టుకొని పోతే ఇక అవునా నీకు లైఫ్ ఉంది చిన్న వయసు మీరు బాగుపడాలి ఎవరి దగ్గర చేసినా కరెక్ట్ పని చేయాలి రూపాయి తీసుకోవాలి అమ్మ నాన్న కూడా కష్టపెట్టకుండా చాలా జాగ్రత్తగా పని చేస్తే ఇది ఏమైంది బాబాయ్ తిడుతున్నావు ఏమైంది పొద్దు నుంచి వరకు టాటర్ అంటాడు వాడు ఎవడో తీసుకొచ్చాడు పనికి మాలిలో వీడు వాడు కలిసి పెప్చి ఆడుతున్నారా ఏదో ఆడుతున్నా నాకు అర్థం కాదు లైఫ్ ఉందా వీళ్ళకి లేదా వీళ్ళ వయసు ఎంత వీళ్ళ బతికెంత ఏదైనా పని చేసుకొని బతకనీకి 4 రూపాయలు తీసుకెళ్లి తల్లిదండ్రులకి ఇస్తారంటే కదా ఏం పని కరెక్టా ఒక్కసారి కనుక ఎలాంటివి చూశాను అనుకో పోతాం చెట్టుగా పోతాం మేము నీ షాడ్ తిరిగిపోతు చూసుకో ఏ ఆగు సాయి నీకు మ్యాటర్ చెప్తా
బాబాయ్ ఊర్లో వేడి వేడి మంట నడుస్తుంది తెలుసా వెంటనే దుబాయ్ పోతుండంట పొలాలు ఉన్నాయంట పెంటన ఇక్కడ 4 మూలలో తెలియదు ఊరికి అరే పెంటనకి ఎందుకు తెలియదు మొత్తం తెలుసు అంతా ఏమేమి తీసుకెళ్తాను ఎడ్లు చెప్పులు కోడి అవన్నీ ఆడ కూడా కోడి పిల్లలు తీస్తాడంట పోయి మీరు కూడా బాగా పెట్టాను పోతున్నా ఒకటి కుక్క పిల్ల ఒకటి పనికిరాని పంటి పిల్లలు 2 ఈ మొత్తం వేసుకొని పోరాదనరా వానికి ఒక ఫోన్ ఉంటే వాళ్ళు పబ్జీ ఆడుకుంటూ వస్తాడు ఆడబోయి కూడా ఫోన్ ఎందుకు నీకు అసలు ఫోన్ అంటే ఫోన్ లేచేట దగ్గర ఇప్పుడు ఇంటికాడ పెట్టి ఛార్జింగ్ అయిపోయింది కనుక నువ్వు ఫోన్లు గీలని తీసుకురా బాక చూడనా మీకు లైఫ్ ఉందరా మీరు చిన్న వయసు బాగుపడండి రూపాయలు తీసుకెళ్ళి తల్లిదండ్రులకి పెంటన దుబాయ్ పోతుండగా ఇళ్ళని కూడా పంపిద్దాం ఏడు వీళ్ళు పోయేది దుబాయ్ కి పెంటన పోయిరాని తర్వాత చూడవచ్చు ఏ లక్ష్మి ఏ అనిత ఇక్కడ రారే మీకు ముట్ట చెప్తే రారే ఈ శంకరం మాకైతే ఏం పనే ఉంటదమ్మా ఎప్పుడు పోయినా పిలుస్తూనే ఉంటది పెద్దమ్మా తిన్నా నా తిండి పాడు కానీ తిండిదేం కానీ మీకు ఏది సోది ఏం ముచ్చట తెలియదా అరే పండేక పిలిచిందా నా తోటి కూర్చొని పెట్టి నీకు ముచ్చటకు పిలిచిందా కూర్చొని అది రేపు జోలు చెప్తా మీకు మీకు తెలుసా ఇట్లా పెంటయ్యనంట దుబాయ్ పోతుండంట కదా అవునా ఏ మన పెంటయ్యనా ఏం చేయనీకు అక్కడ దుబాయ్ లో ఎవరి సాగరాక పోతున్నాడో తెలియదు కానీ ఏం మాట్లాడుతున్నావురా ఫోన్ పీడ పోతుంది ఆడు నన్ను సమిత అంటాడు ఓ బద్మాష్ దాని అంటాడు ఇది నాయమే నావే ఆడికి ఇంకా నా మీద ఎందుకు ఎంత కోపము నన్నే మరి ఆడికి నాకేం కోదుందో ఏం కోదా మేకలు పోవద్దంట ఓ దూడగొడ్డు పోవద్దంట ఆ పొలం ఆనే ఉండాలంట ఏమాకలు ఉండేదానికి దుబాయ్ పోతాడంటేనే పోనే దుబాయ్ అక్కడ మాతో మంచిగా మాట్లాడుతాను మంచిగా ఉంటుంది పెద్ద బద్మాసి గాడు పొట్టాడే గాని ఊరు మొత్తం కట్టేస్తాడు సామాన్యపాడు కాదు సరే మేము పెంటనే చూసేస్తాం ఏం చేయడికే పెంటనే కాదు అట్లే పొలానికి పోయి అబ్బో మీకు పెంటానే మీ ప్రేమ ఉందా ప్రేమ లేదు ఏం లేదు పెద్ద మాట్లాడతావు పొలం కాడికి వస్తాం పొలం కాడ ఏం చేస్తావు చెల్లె బట్టలకి అన్ని చదువుకున్నా మేము గొడుగు కూడా పెట్టుకున్నా పాలక్యాన్ పెట్టుకున్నా దుప్పట్లు పెట్టుకున్నా బట్టలు పెట్టుకున్నా ఇంకా అట్లనే పోయి ఎడ్లను కొట్టుకొని వస్తా పొద్దువా ఎడ్లు గడ్డి తీసుకొని వస్తా పోతా వాయు ఒకటే తిరుగుతున్నారేంట్రా మీరు జరసేపు ఆపుకోవచ్చు కదా ఆ శంషాబాద్ అక్కడ ఆపుకోర్రా నాయన ఆ రోడ్డు మీద నేను వచ్చి ఎక్కుతా కానీ ఎడ్లను కొట్టుకొని వచ్చి గడిమోపు ఎడ్లను కొట్టుకొని వస్తాయి బట్టలను చదువుకున్నా జర్రసేపు ఆపుర్రి పుణ్యానిక మా మామ ఫోన్ చేసి చెప్పిండట మీకు అప్పుడే పోయేస్తా ఎడ్లనే కొట్టుకొని వస్తా ఆ గడ్డి తీసుకొని ఎడ్లను కొట్టుకొని వస్తా అన్నా జర కడుపు నొప్పి ఉందన్నా ఏమైంది రాత్రి జర్ర చికెన్ తిన్నా ఏనో ప్యాకెట్ ఏమన్నా ఇస్తే జర చూడు ఏ రాజారా నువ్వుకో ఆ ఈనో ప్యాకెట్ లేదా మందు లేదు బా మందు ఆదాం మందు అయితే అన్ని రోగాలు పోతాయి ఏ వద్దన్నా జర రాత్రి జర గడబడ ఎక్కువైంది నీకు 2 సీసాల కళ్ళు దాపినాక అన్ని పోతాయి పోకపోతే నా పేరు రాజేష్ అని మార్చుకుంటాను అరే రగనా బాగున్నావే ఏముంది మరి మంచిగా ఉందా లేదా దుఃఖం బాగా నడుస్తుందా కళ్ళు కోసం వచ్చిన తాగాలే ఊగాలే తూగాలే ఈరోజు నీ దగ్గర అవునా బాగా నాయన పెంటి లేకున్నాడు ఓ పెంటి బా ఇగో బా కళ్ళకే వచ్చిన నేను కూడా నువ్వు కలికి వచ్చినావా కూసోబా అమ్మా ఏంది బా కొంత మొక్కం అంతా వెలిగిపోతుంది నేను దుబాయ్ పోతున్నారా దుబాయ్కి నువ్వు దున్ననీకే నీ దున్నుడు మీనమ్మా నువ్వు ఇక్కడ దున్నింది సరిపోదా దుబాయ్ పోయి దున్నుతావు నాకు పోత అందరం ఆపుకోవచ్చు కానీ అది నేను అక్కడి నుంచి ఫస్ట్ జీతం వచ్చినప్పుడు పంపిస్తారా అరే నేను అడుగుతున్నా ఏడా నాకు కూడా ఒక్కొక్కసారి పా శంకరా ఏం ఫ్యాన్ పెట్టలేడు ఏం పెట్టాడు మా రఘు ఈడ ఈ అమ్మ మంచి సల్లగుండా నడు పా లేవు పోందా సరే కానీ మరి ఈడున్న ఇల్లు ఈడున్న ఆస్తి ఎవరికి ఇచ్చిపోతున్నావు బా మీ అక్క లేదా అదే మా అక్క నిడిచిపెట్టి ఒక్కడు పోతున్నా దుబాయ్కి నువ్వు దుబాయ్ పోతున్నాడు పోయేటప్పుడు వచ్చేసి కళ్ళని పంపించిపోవాలా అమ్మో పట్టు వచ్చింది వచ్చేసి దీపం వెలిగిస్తా అన్నట్టు పిల్లమంట నేను
అమ్మ పిల్లని ఏం కాదమ్మా బొట్లు అయితే కూడా అనలేదే నువ్వు నాతో పెట్టుకోకే నువ్వు షెర్రా ఎన్నడు పూస్తున్నావు ఇవన్నీ కాదు పెద్దమ్మ సంసారం సంచం చేసినావు అమ్మ ఏటుగా చేసినావు అట్టే సూటి కూర్చున్నావు చేసినావు అట్టే సూటి కూర్చున్నావు ఓ పెంటి బావ ఆగు ఓమ్మా ఓ పెద్దమ్మా నువ్వు ఆ రోజు కలుతుకున్నా కళ్ళు తాగుతున్నప్పుడు వచ్చి ఇంకో 5 సీసాలు తాపలే పెంటి బావకి కదా మరి ఈ రోజు నీకు పోతున్నప్పుడు తాపొచ్చుగా మరి పోతున్నాడు అంట తాగు తాగమ్మా రగయ్య ఓ 4 సీసాల కళ్ళు అయితే పార్సల్ కట్టు నాకు దుబాయ్ పొద్దు అవుతుంది అగో విమానం నా కోసం గాలి అట్నే ఆగింది ఏమైందా కాదు అంతా దిగుతావు ఈ ఊళ్ళో నేను సంపాదించే రోజు పోతే 100 రూపాయల కూలే 100 రూపాయల పోతే రోజుకు 1000 రూపాయలు సంపాదించి సరిపోయింది ఆడుకోయి ఎల్లబెడతావు మా మామ ఫోన్ చేసిండు ఏ మామ అయ్యా ఏ మామ చేసిండు బాబాయ్ ఏ మామ అంటున్నా తోలకరాపో పెద్ద తావత్ మొక్కపోవడం అంటే పెళ్లి చేసిరు చూడు తావతానికి ఇచ్చిర్రు నన్ను మరి ఎవరు దొరకలే మా అందరికి అడుగుతారు మరి కట్నం దొరకండి ఇగో తాగుతాడు దుబాయ్ పోయి ఎలా పెడతాడు అంటే వెళ్ళి పెట్టిందంటే సరిపోయింది కానీ అడిగే సాలు కానీ దుబాయ్ ఏర్పడుతున్నాడు ఊళ్ళో అందరూ ఫోన్ చేసి చెప్పిరు ఇట్లా చేసేది ఎట్లని మాట్లాడినా ఏంటి అంటున్నా 2 ఎడ్లు గడ్డి మోపు కళ్ళు తెచ్చిన శనిగేలు బీడి కట్టలు చింతకాయ తొక్కు మామిడికాయ తొక్కు ఇవన్నీ పెట్టుకున్నా ఉన్నాయా బిగ పిల్లగాని కూడా తీసుకొని పో తీసుకొని పో ఇక తీసుకోపో అంటున్నా నేను పత్తి వేస్తాడా పత్తి వేసిన అన్ని ఎలా పెట్టిన పనాడు ఫస్ట్ ఊరంతా ఫోన్ చేసి నన్ను ఎట్లా అంటే అట్లా తిడుతుర్రు నాడు చాలా అయింది నీకు ఇల్లంతా ఉడుస్తుంది ఇల్లు కడదామని నేను చెప్తే నువ్వు దుబాయ్ తయారో ఏమేలా పడదాం అనుకున్నావు ఎవరికి చెప్పినావు నీ అమ్మ ఇల్లు మంచి 4 అంతస్తులు కడదాం అవునవును కట్టినావు ఇవాళ ఉడుస్తుంది ఒకసారి చూడు ఎట్లుందో ఆడ కడదామని నేను మా అమ్మల ఇంటికి పోయి డబ్బులు ఇప్పించుకోపోతే నువ్వు ఎవరం వేస్తున్నావు నువ్వే సంపాదించి బిల్డింగ్లు కట్టిరు బిల్డింగ్ కట్టినావు అయ్యా నువ్వు ఎన్ని కట్టలు తెచ్చినావు చెప్పు ఏంది ఏం కట్టలు కావాలి మరి నువ్వు దుబాయ్ పోయి ఎన్ని కట్టలు తెస్తాం అనుకుంటున్నావు నేను నెలలా 10 లక్షలు పంపిస్తా 10 లక్షలు ఈడ ఉండి సంపాదించాలి 10 లక్షలు చాలు 10 ఏమొద్దు నాకు నెలకు 20,000 సంపాదించు చాలు ఎందుకు ఇస్తారు ఎందుకు నువ్వు కరెక్ట్ పని చేస్తే ఇస్తారా అని చెప్తున్నా అక్కని తోలుకొని ఎందుకు వచ్చినావు చేస్తావు అని చెప్పి ఆమె అక్కడ తోలుకొని వచ్చింది ఊళ్ళకి ఫోన్ చేసి ఎవరు చేసిన కొడుకు మస్తు చేస్తారు కొడుకు ఎవరు నీకు ఫోన్ చేసింది వాళ్ళేం చెడిపోయినా ఏం కాదు నువ్వైతే మంచిగా ఉండి సంసారం చెయ్యి జరా ఉల్వలిగిన ఏం ఉల్వలు అదొకటి తక్కువైనా నీకు ఇంత తాగే దాంట్లో బుక్కనికనేవుగా 5 సీసాల కళ్ళు కూడా తీసుకున్నా సరిపోతుందా మరి సరిపోతుంది అంటే నువ్వు పార్సల్ పంపుదు కానీ దేంట్లో పంపుతావు విమానానికి చెప్తావు నా కోసం పొద్దు నుంచి మన ఇంటి విన్ననే తిరుగుతుంది అవునవును ఎప్పుడు వస్తాడా ఈయన ఎప్పుడు ఫ్లైట్లు ఎక్కించుకోపోదామా అని తిరుగుతున్నాడు నీకోసం ఈడంతా ఊరంతా ఎలబెట్టి సరిపోయింది అమ్మో సాలుగా నువ్వు అయ్యో తాడా తక్కువ చేయి జరా నీకు చెప్తున్నా నేను ఎంత తాగుతానే ఎంత తాగుతున్నావు అని కాదు తాగే ఉన్న పైసా అయిపోగొడుతున్నావు మీరు ఇచ్చిన మొన్న మా అమ్మల ఇంటికి పోయి నేను 50,000 ఇంట్లో తెచ్చి పెడితే 10,000 ఎవరు తీసిండు ఎవరు తీసిండు అంటున్నా అందుకే కానీ మా అమ్మల ఇంటికి పోతే నువ్వు వ్యవహారం చేస్తున్నావు ఈడ ఉండి దుబాయ్ పోతా నేను చెన్నై పోతా
ఏంది ఇది నువ్వు తెస్తుంటే మాకు కూడా ఏమైనా తీసాం ఇచ్చి ఆ పిల్లలకు తలలో పంపు ఇది చేస్తాం మేము చచ్చిపోతాం నువ్వు ఏమన్నా పోయి తిరిగి ఎట్లా వాడు నేను ఇప్పుడు టికెట్ క్యాన్సల్ చేయాలనా టికెటా ఎవరయ్యా నీకు బుక్ చేసిన వాళ్ళు మీ చిన్న చిన్న ఆయన ఇక్కడ దొరకరా ఆయన చిన్న ఆయన ఎంత బుక్ చేసినావు ఎంత బుక్ చేసినావు టికెట్ ఆయన 123 రూపాయలు ఏమో టికెట్ వేసిండు 123 రూపాయలు ఏమో టికెట్ వేసిండు మొన్న 50,000 ఇస్తే 10,000 ఇంట్లో పెట్టినారా అందుకే పోయినట్టున్నాయి నేను అడుగుతుంటే వానికి ఇచ్చిన ఈయనకి ఇచ్చిన మాట్లాడుతున్నా అందుకే నువ్వు దాపెట్టుకున్నది నేనేం దాపెట్టుకోలే నేను అందుకనే పోతే దుబాయ్ పోతే మస్తు పైసలు అవునా ఏమదయ్యా ఊళ్ళో ఉండి సంపాదించు నాకు అదే సాలు ఏం అవసరం లేదు బిల్డింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఇంట్లో ఉండి సంపాదించి ఆడ బునాది ఇల్లు అని ఇది చేస్తుంటే నువ్వు చాలా కథలు వాడుతున్నావు నీ కథలు నాకొద్దు నా కథలు నీకొద్దు నేను పోతా దుబాయ్ ఏంది ఇక మా పిల్లలను కూడా తీసుకుపో నన్ను కూడా తీసుకుపోయి ఆడైనా దొబ్బు ఆడ దున్నినాక పత్తి లేటినాక పత్తి వలిగినాక రా దున్నినాక పత్తి లేటినాక పత్తి వలిగినాక రా వస్తా వస్తా ఏమో జరగయ్యా ఇక అన్ని వ్యవహారం కట్టుకొని ఏమేమో తీసుకొని ఉరుకుతున్నావు నీకెవ్వడు చెప్పినాడు ఇది పోనీయదు నాయన నేను అందుకని నువ్వు లేకుండా ఉన్నప్పుడే నేను పోదాం అనుకుంటే అమ్మ తోలుకొని వచ్చినావురా మీ అక్కని నువ్వు మంచిగా ఉంటున్నావు అని చెప్పి తోలుకొని వచ్చినావు మరి మేము తాగుతున్నావు మరి తాగుతున్నా ఒక్కటే ఒక వాడు కొట్టిరు 2 రోజులు ఇంటికి ఉంటా అనుకుంటే నువ్వు తాగుతున్నా అని ఫోన్ చేస్తుంది మరి ఆవిడ తోలుకొని వస్తుంది మరి తోలుకోపో నువ్వు మంచిగా ఉంటే తోలుకొని పోతా నేను పోయేసి వస్తా పోయి బస్సు సంపాదించబడ్డా మా పంచాది మా పల్లె పెట్టి చూస్తూనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టుంది సరేనా పోతున్నా